Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 132. దక్ష నవ్వుకుంటూ ఉంటే తను తీసుకొచ్చిన ప్లేట్లో నుంచి చిన్నగా ఉన్న గిన్నెలో బ్రౌన్ కలర్లో ఉన్న ద్రవం కనిపించడంతో ఏంటత్తయ్యా అది అని దక్ష అయోమయంగా అడిగేసరికి దీన్ని ఉగ్గు అంటారు. ఉగ్గుపోయడం వల్ల పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, అంతేకాదు గొంతు కూడా బాగుంటుంది అని చెప్పడంతో దక్ష కొంచెం టేస్ట్ చూసి చేదుగా ఉండడంతో అయ్యో ఇది పోస్తే ఏడుస్తారు పిల్లలు, చేదుగా ఉంది అత్తయ్య అని అంది. చేదుగా ఉన్నా సరే తాగించాల్సిందే. వాడినిలా ఇవ్వు అంటూ దక్ష ఒడిలో ఉన్న బాబుని తీసుకొని వాడు నిద్ర లేచి నానమ్మ వైపు చూస్తుంటే, ఓ నాన్న ఏం చేస్తున్నాడు నా బంగారు కొండ అని అడుగుతూ నోరు తెరిచి ఉగ్గిపోయడంతో వాడు చేదుగా బయటికి కక్కడానికి ట్రై చేస్తూ ఏడుస్తుండడంతో అయిపోయింది బంగారం అయిపోయింది అని అంటూ ఉగ్గు మొత్తం తాగేసిన తర్వాత పాలివ్వు ఆ తీపికి ఏడుపు ఆపుతాడు, కొంచెం కూల్ అవుతాడు అని ఏడుస్తున్న మనవడిని కోడలికిచ్చి మనవరాల్ని తీసుకుంది. మనవరాలికి కూడా తాగించింది. మనవడు ఏడ్చినంతసేపు మనవరాలు ఏడవకపోవడంతో ఇది ఖచ్చితంగా వాళ్ళ నాన్న పోలిక అయ్యుంటుంది అనగానే, అదేంటత్తయ్య అలా అన్నారు అని అడిగింది దక్ష. వాళ్ళ నాన్న కూడా అంతే, దేనికి ఎవరికి పెద్దగా భయపడ్డు చిరాకు పడ్డు గదా! అలాగే కూతురు కూడా అలాగే పుట్టింది. ఉగ్గు చేదుకి ఎంతటి వాళ్ళైనా తట్టుకోలేరు. అది చూడు చప్పరిస్తోంది అనగానే నవ్వుకుంది దక్ష. పిల్లలిద్దరికీ పాలు తాగిస్తూ ఉండడంతో కర్ణ లోపలికి రాగానే దక్ష సిగ్గుపడుతూ పక్కకి తిరిగిపోవడంతో ఆమె పక్కకొచ్చి కూర్చుని ఎందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడ్డానికి నేనేమి కొత్త మనిషిని కాదు, నీ హస్బెండ్ని. మన మధ్య సిగ్గులు ఎగ్గులు లేవు కదా అని అడుగుతుంటే పోండి మీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అని అంటూ పిల్లలిద్దరిని నిద్రపుచ్చి తర్వాత అలసటగా బెడ్ మీద కూర్చోవడంతో అలసిపోయావా, జ్యూస్ తీసుకురానా అని అడగడంతో తీసుకురండి అని చెప్పడంతో అతను వెళ్ళి జ్యూస్ తీసుకుని రావడంతో అతని చేతిలో జ్యూస్ గ్లాస్ తీసుకొని, మీకొక విషయం తెలుసా? మా అమ్మకి ఒక చెల్లెలుంది అని అంది దక్ష. ఉంటే ఏమైంది అని కర్ణ అడగడంతో మా బాబాయ్ అస్సలు మంచివాడు కాదు. మా పిన్ని పాపం చాలా కష్టాలు పడుతోంది. ఎప్పుడు ఏదో ఒక పనిలో వంకలు పెడుతూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా తిడుతూనే ఉంటాడు. పాపం మా పిన్నిని చూస్తే బాధగా అనిపించేది. బాలింతగా ఉంటే ఆమెకి రెస్ట్ ఇవ్వాల్సింది పోయి ఆమెతో పనులు చేయించుకునేవాడు. ఎక్కడి నుంచి బాబాయ్ కేకలు వినిపించినా సరే ఆఘమేఘాల మీద పరుగులు పెడుతూ ఉండేది. అందుకే చెల్లెలు కష్టాలు చూడలేక అక్కడే ఉంటే బాబాయ్ పడుతున్న బాధలు భరించలేక అమ్మ బాబాయ్‌తో గొడవ పడితే పిన్ని కాపురం నాశనం అవుతుందని అసలు పిన్ని దగ్గరికి వెళ్ళడమే మానేసింది అమ్మ. అలాంటి మనిషిని చూసి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నామోషి పడకుండా మీరు నా కోసం ఇన్ని పనులు చేస్తున్నారు అని చెప్పింది దక్ష. అలాంటి వాళ్ళు మనుషులు అని అనిపించుకోవడానికి అర్హులు కాదు. వాళ్ళందరూ పిశాచులంతే. వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. అలాంటి మనిషిని భరించడం కంటే మీ పిన్ని ఎదురు తిరిగి ఉండుంటే బావుండేది అని కర్ణ అనగానే, ఎదురు తిరగాలని ఉంటుందండి ఎవరికైనా. కానీ అమ్మ, నాన్న లేరు. అదే అమ్మమ్మ, తాతయ్య లేరు. అమ్మ సంసారం అమ్మకి, పిన్ని సంసారం పిన్నికి. ఒకరికొకరు తోడు ఉండడానికి లేదు. ఇక మా మామయ్య ఉంటే ఆయన మాకు ఎలాంటి సహాయం చేయలేదు. అలాంటిది ఇక పిన్నికేం సహాయం చేస్తాడు? మా అత్త మంచిది కాదు. అందుకే చచ్చే వరకు మా బాబాయ్‌తోనే బ్రతకాలని డిసైడ్ అయిపోయింది మా పిన్ని అని అంది దక్ష.
దక్ష జ్యూస్ తాగడం కంప్లీట్ అవ్వడంతో బేబీ నేను పిల్లల్ని చూసుకుంటానే, నీతో పాటే ఉంటాను, నాకు నువ్వు లేక నిద్ర పట్టడం లేదు అనగాని నేనేం చేయాలండి, నాకు కూడా మీరు లేకపోతే ఏదోలా ఉంది కానీ పిల్లల్ని చూసుకోవడం మీకు రాదు నాకు రాదు. నాకు మా ఆయన కావాలని నేను చెప్తే అమ్మమ్మకి అత్తయ్యకి అమ్మకి కోపం వస్తుంది. మరి నన్నేం చేయమంటారు అని దక్ష కూడా దిగులుగా చెప్పడంతో కర్ణ మూతి ముడుచుకున్నాడు. ఆ రోజు సాయంత్రం వరకు దక్షతో స్పెండ్ చేసి వాళ్ళ నానమ్మ గొడవ చేస్తూ ఉండడంతో ఆ రోజు నైట్ వేరే గదిలోకి పడుకోవడానికి వెళ్ళడంతో వీడిని నమ్మడానికి లేదు. మహాలక్ష్మి కూడా అల్లుడు కొంచెం సెంటిమెంటల్గా మాట్లాడితే కరిగిపోతుంది. ఈరోజు నేనే పడుకోవాలి అని అనుకుంటూ బామ్మ రావడంతో అదేంటి బామ్మ, అమ్మ రాలేదా అని అడగడంతో మీ అమ్మ వస్తే నీ మొగుడు పెళ్ళాలిద్దరూ గోల్మాల్ చేసి మీ అమ్మని గదిలో నుంచి పంపించేస్తారు అని నేనొచ్చాను అంది బామ్మ. దాంతో దక్ష మూతి ముడుచుకొని మరి మేమంతా తెలివిగల వాళ్ళం కాదులే, అలా అనుకుంటే అమ్మని నిన్న రాత్రే బెడ్రూమ్లో నుంచి పంపించేవాళ్ళం కదా అనగాని ఈరోజు వాడు ఇంకా ఎక్కువ మారం చేస్తున్నాడు కదా, అందుకే నాకు అనుమానంగా ఉంది అనగాని పో అమ్మమ్మ నీకు మరీ చాదస్తం ఎక్కువైంది అనగాని ఉంటుందే అలాగే ఉంటుంది అంటూ బామ్మ కృష్ణారామ అనుకుంటూ బెడ్ మీద ఒరిగి ఒకవైపు తిరిగి పడుకోవడంతో దక్ష నిద్రకి ఉపక్రమిస్తూ ఉంటేనే మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో మెసేజ్ ఓపెన్ చేసిన ఆమెకి నేను నానమ్మ నిద్రపోయిన తర్వాత టెర్రస్ మీదకి వస్తాను, నువ్వు కూడా రా అని చెప్పడంతో మరి పిల్లలు అని కంగారుగా అడిగింది దక్ష. పిల్లలు నిద్రపోతున్నారు కదా, రూమ్ డోర్ లాక్ చేసి రా నీతో కొద్దిసేపు మాట్లాడాలి అనగాని ఇప్పటికే అమ్మమ్మ గారు మన ఇద్దరం ఏదో గోల్మాల్ చేస్తున్నామని పెద్ద క్లాస్ పీకి పడుకున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి వస్తే అమ్మమ్మ చెప్పేదే నిజం అవుతుంది అనగాని నానమ్మ అంతేలే, నువ్వైతే రావే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో అంత క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంటే కాదని ఏ పెళ్ళని చెప్తుంది. దాంతో సరేనని చెప్పడంతో త్వరగా రా వెయిట్ చేస్తానంటూ ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు కర్ణ. నెమ్మదిగా విశాలాక్షమ్మ గురక పెడుతున్నట్టుగా సౌండ్ వినిపించింది. పిల్లలు కూడా ఆదమరచి నిద్రపోవడంతో దోమలు కుట్టకుండా పైన నెట్ క్యాప్ పెట్టేసింది. కాళ్ళకి చేతులకి గ్లౌజులు సాక్స్ తలకి మఫ్లర్ కట్టి బెడ్షీట్ కూడా పిల్లలిద్దరికీ వెచ్చగా కప్పడంతో వాళ్ళకి చలి పెట్టదు. అంత త్వరగా మెలగోరాదని అర్థం చేసుకుని మమ్మీ ఇప్పుడే వచ్చేస్తుంది భయపడి నిద్ర లేచిపోకండి నాన్న అని ఇద్దరికి ముద్దు పెట్టి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని టెర్రస్ మీదకి రాగానే కర్ణ పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకోవడంతో ఏంటండి మీరు పగలంతా నాతోనే కదా ఉన్నారు ఈరోజు, మళ్ళీ ఏంటి బెంగ అని అడిగింది. నీకు తెలీదు దక్ష, పెళ్లి వరకు అబ్బాయిలు ఎలా ఉన్నా సరే పెళ్ళో ఒకసారి భార్యకి అలవాటు పడిన తర్వాత వాళ్ళు భార్యకి దూరంగా ఉండలేరు. నువ్వు చెప్పావే మీ బాబాయ్ మంచివాడు కాదని, మీ బాబాయ్ కూడా ఎంత మీ పిన్నిని కమాండ్ చేసినా కూడా మీ పిన్ని ఒకరోజు పుట్టింటికి వెళ్తే ఉండలేడు అనగానే సరే పిల్లలు లేచి ఏడిస్తే అమ్మమ్మ నిద్రలేస్తుంది, నేను ఆలోపు కిందికి వెళ్ళాలి అని చెప్పడంతో అబ్బా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనగాని ఎలా ఉండమంటారు, మరింత త్వరగా తల్లిదండ్రి అయితే అలాగే ఉంటుంది, తమరికి నా మీద ప్రేమ ఎక్కువ, అంత త్వరగా నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అందుకే మనకి ప్రైవసీ లేదు అని అంది. కర్ణ దక్ష నడుం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కోవడంతో ఆమె చలికి చిన్నగా షివర్ అవుతూ ఉండడంతో చలిగా ఉందా అని గుసగుసగా అడగడంతో అవునని అతని కళ్ళలోకి చూస్తూ చెప్పడంతో చలి తగ్గించే మార్గం చూద్దామా అనగానే ఏంటి అని అడగడంతో నెమ్మదిగా ఆమె పెదాలని అందుకొని గాఢంగా కౌగిలించుకోవడంతో అతని చుట్టూ చేతులు వేసి అతని ప్రేమని ఫీల్ అవుతూ ఉండిపోయింది దక్ష. చాలాసేపటికి దూరం జరిగి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే కర్ణ మరొకసారి ఆమె పెదాలను చుంబించడంతో కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ అని చెప్పడంతో నవ్వుకుంటూ ఆమెని గోడకి లాక్ చేసి ఆ మూమెంట్ని ప్రేమతో నింపుకున్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.